శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. బాస్ ఈజ్ రైట్. ఈ ఒక్క సూత్రాన్ని మనం జీవితంలో అమలు పరుచుకోగలిగితే ఏ విధమైన టెన్షన్ లేకుండా జీవితాన్ని సాగించవచ్చు. మనం ఏదైనా ఒక చోట పని చేస్తున్నాం అనుకోండి, మనని పనిలో నియోగించినటువంటి బాసు యొక్క ఉద్దేశం ఏమిటి? తనకి నచ్చిన విధంగా, తాను మెచ్చుకునే విధంగా మనం పని చేయడానికి మనల్ని నియోగించారు, మనల్ని పెట్టుకున్నారు. అంతేగాని బాస్ని డామినేట్ చేస్తూ నీకంటే నేను తెలివైన వాడిని అని నిరూపించుకోవటానికి బాస్ మనల్ని పెట్టుకోవాల. అలా చేస్తే వెంటనే బాస్ మనల్ని పనిలోంచి తీసేస్తూ ఉంటాడు. చాలామంది ఉద్యోగంలో నిలదొక్కుకోలేకపోవటానికి ముఖ్యమైన కారణం ఇదే. వాళ్ళు వాళ్ళ బాస్ కంటే తెలివైన వాళ్ళమని ఆ బాస్ని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. బాస్ ఏమో అది సహించలేడు, వీళ్ళని ఉద్యోగంలోంచి పీకేస్తూ ఉంటాడు. ఇది నిత్య జీవితంలో జరిగేటువంటి పని. అలాగే ఇంట్లో బాస్ ఈజ్ రైట్, ఇంట్లో నాన్నగారు రైట్, నాన్నగారు చెప్పినట్టుగా మనం ఫాలో అయ్యాం అనుకోండి, అసలు ఏ విధమైన టెన్షన్ మనకు అక్కర్లా, నాన్నగారు బాధ్యత వహిస్తారు కదా. ఇక ఆధ్యాత్మిక విషయంలోకి వస్తే మై గురు ఈజ్ రైట్. మా గురువుగారు చెప్పిందే నేను ఫాలో అవ్వాలి. గురువుగారు చెప్పిన విషయం, ఆయన అనుభవపూర్వకంగా చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని నేను ప్రశ్నించకూడదు, వాటిని ఫాలో అవ్వాలి. ఇంకా పైకి వెళ్తే గాడ్ ఈజ్ మై బాస్, గాడ్ ఈజ్ రైట్. భగవంతుడు ఏది చేసినా నా మంచికే. కాబట్టి ఆ భగవంతుడు చేసినటువంటి నా జీవితంలో తీసుకొచ్చిన ప్రతి మార్పుని నేను ఆనందంగా స్వీకరించగలిగితే, ఆనందంగా ఏ విధమైన టెన్షన్ లేకుండా బాధ్యత భగవంతుడి మీద వేసేసి నేను హ్యాపీగా జీవించవచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి, అన్ని సందర్భాల్లో కూడా బాస్ ఈజ్ రైట్. శ్రీరామ జయ రామ జయ జయ రామ.